హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇల్లు కట్టించే సందర్భంలోనే మీకు ఐరన్ అనేది షాప్‌కెళ్ళి కొనుక్కురావాల్సి ఉంటుంది. అయితే ఐరన్ రాడ్స్ ఎంత వెయిట్ ఉంటాయనేది కూడా ఇంటి ఓనర్‌కి తెలియాలి. దాని డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, సహజంగా ఒక ఐరన్ షాప్‌కెళ్ళి 40 ఫీట్ లెంత్ రాడ్ కొనాలి అంటే ఒక రాడ్ ఎంత వెయిట్ ఉంటది అనేది తెలియాలి. అయితే ఇక్కడ రాడ్లు కూడా రకరకాలు ఉంటాయి. 8 ఎంఎం, 10 ఎంఎం, 12 ఎంఎం, 20 ఎంఎం, 25 ఎంఎం ఈ విధంగా ఉంటాయి. ఈ రాడ్స్ అన్నీ ఎంత వెయిట్ వస్తాయి, అలాగే ఇందులో కొన్ని కంపెనీలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క కంపెనీని బట్టి ఒక్కొక్క రాడ్ వెయిట్ అనేది ఉంటుంది. ఏ కంపెనీలో రాడ్ కొంటే ఎంత వెయిట్ వస్తది అనేది మీకు క్లియర్‌గా చెప్తాను. ఈ క్యాలిక్యులేషన్ అనేది మీకు తెలియాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లేదు అంటే మీరు స్టీల్ షాప్‌కెళ్ళినప్పుడు వాళ్ళు వెయిట్ ఏస్తే ఎంత వెయిట్ అనేది మీకు అర్థం కాదు. అలాంటప్పుడు మీరు చాలా డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు వైజాగ్ టీఎంటీ బార్స్ కొనాలి అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే 40 ఫీట్ లెంత్ వచ్చి ఇంత కాస్ట్ అని చెప్పి అమ్ముతుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క రాడ్ ఎంత వెయిట్ వస్తుంది అనే విషయం కూడా మీకు తెలియాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, 8 ఎంఎం రాడ్ 40 ఫీట్ లెంత్ వచ్చి 4.7 టు 5.2 దాకా ఉంటుంది. అలాగే 10 ఎంఎం రాడ్ వచ్చి 7.1 టు 7.7 దాకా ఉంటుంది. అలాగే 12 ఎంఎం వచ్చి 10.2 టు 11.1 దాకా ఉంటుంది. అలాగే 16 ఎంఎం రాడ్ వచ్చి 18.2 టు 19.6 దాకా ఉంటుంది. అలాగే 20 ఎంఎం వచ్చి మనకి 28.5 టు 30.6 దాకా ఉంటుంది. అలాగే మనకి 25 ఎంఎం వచ్చి 44.3 టు 47.2 దాకా కేజెస్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ టాటా టీఎంటీ కొనాలి, లేదు ధనలక్ష్మి టీఎంటీ, లేదంటే సుగుణ టీఎంటీ ఇవన్నీ కొనాలి అన్నా కానీ టాటా కానీ ఈ ధనలక్ష్మి ఇవి కూడా మొత్తం కూడా ఒకటే వెయిట్ వస్తాయి. ఇక్కడ చూడండి, 8 ఎంఎం వచ్చి 40 ఫీట్ లెంత్ వచ్చి 4.7 టు 4.8 దాకా కేజెస్ ఉంటుంది. అలాగే 10 ఎంఎం రాడ్ వచ్చి 40 ఫీట్ లెంత్ వచ్చి మనకి 7.4 టు 7.5 దాకా కేజెస్ వెయిట్ ఉంటుంది. అలాగే 12 ఎంఎం వచ్చి 10.7 టు 10.8 దాకా కేజెస్ వెయిట్ ఉంటుంది. 16 ఎంఎం వచ్చి మనకి 18.9 టు 19.2 దాకా వెయిట్ ఉంటుంది. 20 ఎంఎం వచ్చి 29.7 టు 30.1 దాకా ఉంటుంది. 25 ఎంఎం వచ్చి 46.3 టు 46.9 దాకా ఒక రాడ్ అనేది వెయిట్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, మీకు రాడ్లు వెయిట్ అనేది తెలిస్తే మీకు అమౌంట్ అనేది క్యాలిక్యులేషన్ చేయడానికి వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.